ఈ ప్రపంచంలోని ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు. అలా చేస్తే నిన్ను నువ్వు అనుమానించుకున్నట్లే. ఒక కష్టమైన పనిని చేయటానికి నేను ఒక సోమరిపోతును పెట్టుకుంటా. ఎందుకంటే వాడు ఆ పని చేయటానికి సులభమైన మార్గాన్ని కనుక్కుంటాడు. చాలామంది ఒక సంవత్సరంలో ఏమి చేయగలరో అతిగా అంచనా వేస్తారు. కానీ 10 సంవత్సరాల్లో ఏమి చేయగలరో చాలా తక్కువ అంచనా వేస్తారు. విజయం ఒక నీచమైన గురువు. అది తెలివైన వారిని వారు ఎప్పటికీ ఓడిపోరని ఆలోచించేలా చేస్తుంది. పేదవాడిగా పుట్టటం నీ తప్పు కాదు, కానీ నువ్వు పేదవాడిగానే చస్తే అది నీ తప్పే. జీవితం సరైంది కాదు, ఇది అలవాటు చేసుకో. చేతిలో డబ్బుంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, కానీ నీ చేతిలో డబ్బు లేకపోతే ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. విజయాన్ని పండగ చేసుకోవటం మంచిదే, కానీ ఓటమి యొక్క పాఠాలను గమనించటం ఇంకా మంచిది. పెద్దది గెలవటానికి నువ్వు కొన్నిసార్లు పెద్ద రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. సమస్యలతో పాటు పరిష్కారాలను కూడా చూపితే ప్రజలు ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఒక స్థాయిని మించిన తర్వాత డబ్బు వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీ గురువు కఠినంగా ఉన్నాడని నువ్వు అనుకుంటే నీకొక బాస్ వచ్చే వరకు వేచి ఉండండి. వాడికి పదవి కాలం ఉండదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.